ఈరోజు స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి టుడే స్పెషల్ ఏమంటాము, తెలంగాణ నేలపై త్యాగాల విత్తనాలతో మొలిచిన రాష్ట్రం ఇది. తెలంగాణ నేలపై త్యాగాల విత్తనాలతో మొలిసిన రాష్ట్రం. పేద పిల్లల పెదవులపై విద్య చిరునవ్వు పూయాలని కలలుగన్న రాష్ట్రం. కానీ నేడు చదువు పుస్తకాల్లో లేదు, ఫీజుల రసీదుల్లో ఉంది. విద్య పాఠశాలల్లో లేదు, వ్యాపార ప్రకటనల్లో ఉంది. ఒకప్పుడు బడిబాటలో నడిచినటువంటి బాలుడు భవిష్యత్తు వైపు అడుగులు వేసేవాడు. ఇప్పుడు అదే బాలుడు ఫీజుల కొరకు ఎక్కలేక మధ్యలోనే ఆగిపోతున్నాడు. మరి కేజీ టు పీజీ అన్న నినాదం గోడలపై మిగిలింది. లక్షల రూపాయల ఫీజు తల్లిదండ్రుల గుండెలపై మరి ముద్దయింది. ఒకవైపు ఆకాశాన్ని తాకే కార్పొరేట్ భవనాలు, మరోవైపు కూలిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు. ఒకవైపు లాభాల లెక్కలు వేసే యాజమాన్యాలు, మరోవైపు అప్పుల లెక్కలు వేసే తల్లిదండ్రులు. పిల్లవాడి చేతిలో పుస్తకం కన్నా బ్యాంకు రుణ పత్రం భారమైంది. అమ్మ కళ్ళలో ఆశ కన్నా ఫీజు గడువు భయం పెరిగింది. మరి విద్యా హక్కు అన్నారు, రాజ్యాంగం హామీ ఇచ్చింది. కానీ హక్కు తలుపులు మూసి డబ్బుకు మాత్రమే మరి ద్వారాలు తెరిచారు. మరి పేద పిల్లల కోసం కేటాయించిన 25% సీట్లు చట్ట పుస్తకాల్లో ఉన్నాయి. మరి పాఠశాల గడుల్లో మాత్రం కనిపించడం లేదు. మరి విశ్వవిద్యాలయాల గోడలు అధ్యాపకుల కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ అధికారుల ఫైళ్లు ఇంకా నిద్రలోనే ఉన్నాయి. విద్యపై ఖర్చు చేయాల్సినటువంటి నిధులు ఇతర దారుల్లో ప్రవహిస్తున్నాయి. మరి భవిష్యత్తును నిర్మించాల్సినటువంటి చేతులు నేడు నిర్లక్ష్యాన్ని నిర్మిస్తున్నాయి. ఓ తెలంగాణ, నీ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కలలు గన్నది ఇదేనా? పేదవాడి బిడ్డకు విద్య దొరకని వ్యాపార తెలంగాణేనా? గుర్తుంచుకో, విద్యను అమ్మే సమాజం భవిష్యత్తును కోల్పోతుంది. విద్యను కాపాడే సమాజం చరిత్రను సృష్టిస్తుంది. పిల్లల కలలను ఫీజుల కత్తితో కొయ్యొద్దు. విద్యను వ్యాపార బజారులో వేలం వేయొద్దు. ఎందుకంటే విద్య ఖర్చు కాదు, దేశ భవిష్యత్తుపై పెట్టుబడి. విద్య వ్యాపారం కాదు, ప్రతి బిడ్డకు జన్మ హక్కు అని మన ఎస్బిఎన్ చారన్న మరి సంపాదకులు చాలా అద్భుతంగా రాసిండు. దీని వెనుక అద్భుతమైనటువంటి మహత్యం ఉన్నది. నిజంగా తల్లిదండ్రులకు భారమైన, తల్లిదండ్రులకు కాస్త బుద్ధి జ్ఞానం లేకున్నా ఇలా 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు పెట్టి చదివిస్తున్నారు. ఒక ఇంట్లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి సుమారుగా 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు చదువుకు, వాళ్ళ మెయింటెనెన్స్కు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఒకరికి 3 కోట్ల రూపాయలు, 3 పిల్లలుంటే 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి, తన రక్తాన్ని త్యాగం చేసి మరి 9 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ 3 లేకుంటే 2 లేకుంటే ఒక్కరికి 3 కోట్లైనా, ఒక్కరికి 3 కోట్లైనా ఆ 3 కోట్ల అప్పు ఎన్ని రోజులు తీర్చాలా? ఒక మనిషికి 22 సంవత్సరాల తర్వాతనే ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. లేదన్నా లేదా 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలకు 25 సంవత్సరాల లోపల చదువు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ 25 సంవత్సరాల లోపు ఉద్యోగం సంపాదించడు. 1,00,000 రూపాయల ఉద్యోగం ఉన్నది అనుకుందాం. 1,00,000 రూపాయల ఉద్యోగం సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది. మరి 10 సంవత్సరాలకు 1,20,00,000 అవుతుంది. 30 సంవత్సరాలకు 3,60,00,000 అవుతుంది. అంటే మనకొచ్చే 1,00,00,000 రూపాయలు అట్లనే ఉంటాయా? అనా మాత్రం దాస్తామా? దాయలేం. ఏ తల్లిదండ్రులైతే చదివించడానికి అప్పు చేసినరో, ఏ తల్లిదండ్రులైతే ఇల్లు లేక జాగలు లేక వాళ్ళ జీవితాలను త్యాగం చేసినరో, మరి వాటిని తీర్చటానికి ఎన్ని రోజులు పడుతుంది?
30 సంవత్సరాలు పడుతుంది. ఆ 30 సంవత్సరాల జీవితంలో ఉద్యోగం వచ్చినా, ₹1,00,000 జీతం ఉన్నా ఒక ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు, ఒక కారు కొనుక్కునే పరిస్థితి లేదు, ఇంత భూమి తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులలో ఆ మనిషి అక్రమాలకు పాల్పడేటటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. విద్యా వ్యాపారమైంది. ఇలా ఉద్యోగం వస్తే ఖచ్చితంగా ఆ ఉద్యోగాన్ని సరి అయినటువంటి పద్ధతిలో కొనసాగించేటటువంటి పరిస్థితి లేదు, నిజాయితీగా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఏ వ్యక్తి అయినా ఒక ₹5,00,000 జీతం ఉంటేనే ఖచ్చితంగా కొంచెం ముందడుగు వెయ్యగలడు, ముందుకు పోగలడు. అందుకోసమే చాలామంది ₹1,00,00,000, 50 లక్షలో, 3 కోట్లో తన తల్లిదండ్రులు ఖర్చు పెట్టి చదివిపిస్తే ఇక్కడ ఉద్యోగం వచ్చినా చెయ్యకుండా విదేశాలకు వెళ్ళి కనీసం ఒక 10 సంవత్సరాలకు అక్కడ కష్టపడితే లైఫ్ సెటిల్, అంటే ప్రతి మనిషికి ఏదో సాధిస్తామనేది కాదు, అక్కడ లైఫ్ సెటిల్ అవుతుంది అనేటటువంటి ఆలోచనే తప్ప ఇక వేరేది మాత్రం లేదు. అలాంటి దుస్థితి ఇలా విద్యా వ్యవస్థకు ఒక చీడ పురుగులాగా పట్టుకున్నది. చదివినా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? చదివినా ఎంతమంది గొప్పవాళ్ళు కాగలుగుతారు? చదివినా ఎంతమంది ఇల్లు కట్టుకోగలుగుతారు, జాగలు కొనుక్కోగలుగుతారు, ఎంతమంది ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు? విద్యా వ్యవస్థను పూర్తిగా వ్యాపారం చేసి ఇలా కొంతమంది చదువుకు దూరమయ్యేటట్లు, చదివి కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితులలో బతుకు భారమై ఇలా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇలా తీసుకొచ్చారు. ఈ ఓవరాల్గా ఈ భూమి మీద, ఈ భారతదేశంలో, ఈ భారతదేశ భూభాగంలో నివసించేటటువంటి మానవుడు ఖచ్చితంగా తన బతుకుదోవ కోసం అష్ట కష్టాలు పడవలసినటువంటి పరిస్థితి ఎలా దాపురించింది. నువ్వు ఎంత పెద్ద జీతం ఉండని, ఎంత పెద్ద సాలరీ ఉండని, కానీ ఆ మనిషి ఎప్పుడూ నిరంతరంగా బతికున్నంత కాలం ఫైట్ చేయవలసిందే, బతికున్నంత కాలం కష్టాలు అనుభవించవలసిందే. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఇలా భారతదేశంలో రాష్ట్రాలల్లా కొనసాగుతుంది. దాన్ని మరి విద్యను వ్యాపారం చెయ్యకుండా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేసి ఉచిత విద్య, ఉచిత వైద్యం తప్పకుండా ఆ పేద జనాలకు అందించాలని మనస్ఫూర్తిగా వీక్యాట్ టీవీ ప్రజా అసెంబ్లీ కోరుకుంటుంది. తప్పకుండా అటువైపు ప్రభుత్వాలు ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని